ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. సమయంలో 7 వస్తుంది. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. దయగల ప్రభా, నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు. నీ నామంలో ప్రభావ నీ బిడ్డమైన మేమందరం ప్రభా, మరి సహోదరులు కిరణ్ గారు, లొట్టిజీ గారి గృహంలో ప్రభావ ఇటు రీతిగా ప్రభా, మరి క్రిస్మస్ మొదటి దినాన, డిసెంబర్ నెల మొదటి దినాన ప్రభా క్రిస్మస్ ఆరాధన జరగడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మా ప్రభా నీ పరిశుద్ధమైన నామానికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క వాక్యం ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి ప్రభా. మీ కృపలేని మా వల్ల ఏమి కాదు ప్రభా. నీ బిడ్డలతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఈ పరిశుద్ధమైనటువంటి అభిషేకం అందరికీ దయచేయండి. అయితే దురాత్మల సమూహంలో వేస్తున్నాము, లయపరుస్తున్నాము. అయితే గర్భిణి చేసి దురాత్మ శక్తులన్నీ కూడా నామలు బంధించండి. ఆయన వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించండి, దీవించండి. అయితే ప్రభా ఈ నామానికి మహిమకరమై కూడిక జరిగినట్టు మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. వచ్చిన బిడ్డలు ఇంకెవరు రావాల్సి ఉంటే వారందరినీ కూడా తల్లిదండ్రులు తీసుకొని రమ్మని, కుడికంతా కూడా నామాన్ని మహిమకరముగా జరిగించమని మా ప్రభుని మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. స్తోత్రం. దేవుని బిడ్డలారా, మన ముందున్నటువంటి కార్యం డిసెంబర్ నెల అంటే అందరికీ గుర్తొచ్చేది ప్రపంచంలో కొన్ని కోట్ల వ్యాపారం జరిగేది డిసెంబర్ నెలలో. ఎందుకంటే ఇది పండగ ఒక ప్రాంతానికి పరిమితమైంది కాదు. ఇది విశ్వం, ఈ ప్రపంచం అంతటా కూడా జరుగుతున్నటువంటి ఏకైక పండుగ క్రిస్మస్. భూలోకములో అన్ని ప్రాంతాల్లో క్రిస్మస్ పండుగ జరుపుకుంటారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, యేసు ప్రభువాన్ని యేసు ప్రభువాన్ని ఎందుకు ఆరాధించాలి, యేసు ప్రభువారు ఎవరు, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. మరి తండ్రి అయినటువంటి దేవుడు భూమి ఆకాశమును సృష్టించి మరి ఈ భూమి మీద జీవరాశుల్ని ఆయన పెట్టి అన్నిటినీ కూడా మరి ఆయన భూమి మీద అభివృద్ధి చేశాడు. అయితే ఈ జీవరాశుల్లో అత్యంత ప్రాముఖ్యమైన వాడు మనిషి. ఈ మనిషి ఏం చేశాడు? దేవుని యొక్క మాటను ధిక్కరించాడు. ధిక్కర స్వరం వచ్చేసింది. తెలివితేటలు వచ్చేసరికి, తన పనులు తాను చేసుకునే శక్తి వచ్చేసరికి, నాగరికత వచ్చేసరికి దేవుడిని విస్మరించేశాడు. దేవుడిని విస్మరించేసి దేవుడు ఎవరు, నా తెలివితేటలే ముఖ్యం, నా కష్టమే ముఖ్యం అంటున్నాడు. నా కష్టము చేత నేను పైకి వచ్చాను కానీ దేవుడంటే ఎవరని చెప్పేసి ప్రశ్నించడం ప్రారంభించాడు. మరి ఈ రోజున దేవుడు మరి ఆ యొక్క ధిక్కర స్వరం చేసిన మనుషుడు దేవుని మాటలు వినటం మానేశాడు. దేవుని యొక్క మాట వినడం మానేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా అని దేవుడు ఆలోచించాడు. వెంటనే ఇమీడియట్ యాక్షన్ తీసుకున్నాడు. ఏంటంటే ఆయన తన కుమారుని మరి యేసు ప్రభువుని భూమి మీద పంపించి అనాది ప్రణాళికలోనే దేవుడి చిత్తమైంది. ఇదేమి ఇప్పుడు ఆలోచించడం జరిగింది కాదు. సో మనుషులు ఇలా తప్పిపోతారని దేవుడికి తెలుసు. వాళ్ళందరూ కూడా మరి సరైన మార్గం నడిపించాలంటే నాయకులు పంపించాడు, ప్రవక్తలు పంపించారు. వీళ్ళందరూ కూడా వారి మాట వినలేదు కాబట్టి తన ఏకైక కుమారుణ్ణి భూమి మీద పంపించి ఉన్నాడు. మనందరికీ తెలుసు, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూమి మీద పంపించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే యేసు ప్రభువారిని కుమారుడిగా భూమి మీదకు పంపించి ఉన్నాడు. యేసు ప్రభువారు ఎలా పంపించి ఉన్నారు? కుమారుడిగా భూమి మీదకు పంపించి ఉన్నారు. ఆ కుమారుడు భూమి మీదకి వచ్చి ఏం చేశాడంటే మన పాపాలను క్షమించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చారంటే మన పాపములను క్షమించడానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. చాలా మంది యేసు ప్రభువు ఎరుగు వారికి వచ్చే సమస్య ఏంటంటే, నన్ను పాపిని అంటావంటే ఏంటి, నువ్వెవరివి ప్రశ్నించేస్తారు. విదేశీ పెట్టారా? నోరు తెరిస్తే అబద్ధం, నోరు తెరిస్తే మోసం, ఎవరిని ఏ విధంగా ఏమని చేయాలా, ఎవరిని అనగదొక్కాలా అని మనిషి ఆలోచిస్తున్నారు. సో ఈ పాపాన్ని తీసివేయటానికి యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. అంటే ఈ పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దూరం చేసింది. మరి మొదట మానవుడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి జీవించాడు. మొదట మానవుడు దేవునితో ఒక స్నేహితుడిలాగా నడిచాడు. మరి ఈ రోజున ఏమైంది అంటే పరిస్థితి
దేవునితో నడిచేటువంటి విధానాన్ని కోల్పోయాడు. పాపం చేసి దేవుని వ్యతిరేకంగా నడిచి తన ఇష్టానుసారంగా ప్రవర్తించడం వల్ల దేవుడితో ఉన్నటువంటి సహవాసాన్ని కోల్పోయాడు. సో ఈ సహవాసం మళ్ళీ కట్టబడడం కోసం దేవుడు యేసుప్రభు వారిని భూమి మీద పంపించి ఉన్నాడు. లేకపోతే యేసుప్రభు వారు భూమి మీద రావాల్సిన అవసరమో లేదు. భూమి మీద మనుషులకు పరలోక రాజ్యం అనేది ఉంది. పరలోకములో దేవుడు ఉన్నాడు. ఆ పరలోకము చేరాలి అంటే యేసుక్రీస్తు వారి మార్గము అని తెలియచేయటానికి మార్గ చూపరిగా యేసు ప్రభు వారిని భూమి మీదకు దేవుడు పంపించి ఉన్నాడు. లేకపోతే ఈ రోజున ఈ యేసు ప్రభు వారు భూమి మీద రాకపోతే క్రిస్మస్ లేదు, క్రైస్తవ్యం లేదు, ఏమీ లేదు. అంటే ఇక్కడ క్రైస్తవ్యము అంటే ఇది ఒక మతము కాదు. క్రైస్తవం అంటే ఇది ఒక మార్గము, దేవుని యొద్దకు నడిపించేటువంటి మార్గము, పాపము నుంచి మళ్లించేటువంటి మార్గము. నీ ఇష్టానుసారముగా మనుషుల్ని హేళన చేస్తూ అవమానపరుస్తూ మనం జీవిస్తున్నప్పుడు ఈ పాపిని రక్షించేటువంటి మార్గమే క్రైస్తవ మార్గము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం ఏంటంటే ఈ పరిస్థితి ఏంటంటే పాపము నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? పాపం నుంచి రక్షిస్తున్నాడు. కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు. ఒక పోలీసుని ఎందుకు రక్షకుడు అంటారు? రక్షక భటులు అంటారు పోలీసుని. ఎందుకు అంటారు? నీ మీద దాడి జరిగినప్పుడు, నీకు అన్యాయం జరిగినప్పుడు ఇమీడియట్ గా నీకు ఈ భౌతికంగా సహాయం చేయడానికి పోలీసు వారు వస్తారు. చట్టాలు ఎక్కడి నుంచి వచ్చాయి? బైబిల్ గ్రంథం ప్రకారమే చట్టాలు వచ్చాయి. చట్టాలు ఎక్కడి నుంచి? 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. ఆ 10 ఆజ్ఞలు ఇజ్రాయేలు ప్రజలకు మోషే గారు ఇంకా అనేక చట్టాలుగా రూపొందించి మీరు ఇది చేయకూడదు, ఇలా ఉండాలి అని నేర్పించాడు. ఆ చట్టాలు ఈ రోజున ప్రపంచం అంతటా కూడా ఏలుబడి చేస్తున్నాయి. రాజ్యాంగాలు రాసుకుంటున్నారు, చట్టాలు తెచ్చుకుంటున్నారు. ఎందుకు తెచ్చుకుంటున్నారంటే సమాజంలో శాంతి ఉండాలి, సమాధానం ఉండాలని మనం కంట్రోల్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కంట్రోల్ చేయడానికి స్కూల్లో పీఈటీ మాస్టర్ ఉంటారు. ఎందుకుంటారు? వాడు అల్లరి చేసిన వాడిని చెప్తారు, వాడికి నువ్వు అల్లరి చేస్తావు, ఇలా చేయకూడదని. సో మరి ఈ రోజున మనం ఏం చేసుకోవాలంటే మనం అందరూ ఏమి నేర్చుకోవాలంటే క్రమశిక్షణ నేర్చుకోవాలి. పిల్లలకి డిసిప్లిన్ ఉండాలంట. మరి పెద్దవాళ్ళకి మనకు ఉండొద్దా? మన డిసిప్లిన్ ఏంటంటే పరలోకానికి మార్గం మన డిసిప్లిన్. దేని స్తోత్రం. పరలోకానికి నీకు మార్గం చూపించడానికి నేర్పించేటువంటిదే ఈ బైబిల్. అంతేగాని నీ జీవితాన్ని ఏదో చేసేది కాదు, నీ కుటుంబాన్ని ఏదో చేసేది కాదు. నువ్వు మారటం వల్ల ఎవరికి వచ్చేది ఏమి ఉపయోగం లేదు. నువ్వు క్రైస్తవుడు అవడం నీకు అసలు ఎవరికి ఏ ఉపయోగం కలగదు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు మారటం వల్ల నీకు తప్ప రెండో వాళ్ళకి ఉపయోగం లేదు. దేవుని స్తోత్రం. ఒక మనిషి మారాడంటే అది అతనికే లాభదాయకం. నువ్వు బిజినెస్ చేస్తే నీకే ఉపయోగం, 10 మందికి ఏమైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తావో కానీ ఈ రక్షణ విషయంలో మాత్రం నువ్వు యేసుప్రభువుని నమ్ముకున్నావంటే అది నీకొక్కడికే ఉపయోగం. ఎందుకు ఉపయోగం అంటే యేసుప్రభు వారు తండ్రి యొద్ద పరలోకానికి వెళ్ళే మార్గము, ఆ ప్రేమ, సమాధానము, శాంతి, ఆ మార్గాన్ని చూపించడానికి భూమి మీదకి వచ్చాడు. ఎందుకంటే ఆ రోజుల్లో ఏం జరుగుతుందంటే తల్లి తెలియదు. వాళ్ళు చాలా దారుణమైన పరిస్థితుల్లో ప్రపంచం అంతా కూడా మునిగిపోయిందండి. వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. అసలు అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, వాయవలసలు. అంతటి దారుణమైన పాపంలో లోకం మునిగిపోతే ఈ విధంగా విడిచిపెడితే పాపం పెరిగిపోతుంది, మానవత వాళ్ళు చంపేసుకుంటారు అని చెప్పేసి ఈ యొక్క అక్రమమైనటువంటి కార్యములను అంతము చేయటానికి యేసు ప్రభువు వారు భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఆయన భూమి మీదకి వచ్చి మనల్ని కూడా ఎలా ఉండాలో అనేక విషయాల ద్వారా నేర్పించారు. అందరూ అనుకున్నారు ఈయన మెస్సయ్య. ఇజ్రాయేల్ ప్రజలంట వాళ్ళు బానిసత్వంలో ఉన్నారంట. బానిసత్వంలో ఉంటే వాళ్ళు రక్షించడానికి మెస్సయ్య అంటే ఒక రాజు, ఒక యుద్ధ వీరుడై ఆయుధాలు పట్టుకుని మరి యుద్ధం చేయడానికి వస్తాడు అనుకుని వాళ్ళందరూ కూడా నమ్మారు. అయితే మెస్సయ్య వచ్చాడు, కానీ వాళ్ళ యొక్క మనోనేత్రాలు వెలిగించబడలేదు. వాళ్ళు గుడ్డివారు. ఈ లోక సంబంధమైన దేవత ఏం చేస్తే వాళ్ళకి గుడ్డితనం కలిగించడం వల్ల ఆయన గ్రహించలేకపోయారు, తెలుసుకోలేకపోవటం వల్ల ఏమి జరిగిందంటే పాపం పెరిగిపోయింది.
ఆ పాపానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి, ఆ పాపాన్ని అంతం చేయటానికి యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వచ్చాడు ఆయన? కాలము సంపూర్ణమైనప్పుడు. ఎప్పుడు వచ్చాడండి యేసు ప్రభు వారు? కాలము సంపూర్ణమైనప్పుడు. ఆ కాలము సంపూర్ణము అవటం అంటే ఏమిటి అంటే, ఆయన రావలసినటువంటి సమయము ఆసన్నమైంది. దేవుని రాజ్యము సమీపించింది అన్నాడు. దేవుని రాజ్యం అంటే మరి భూమి మీదకు దేవుడు మరి స్వయాన తన కుమారుణ్ణి పంపించాల్సినటువంటి సమయము, మనమందరం కూడా దేవునితో ఉండాల్సినటువంటి సమయము వచ్చింది. కాబట్టి ఆయన ఆ సమయం వచ్చింది, ఆయన రాజ్యం వచ్చింది. ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇప్పుడు ఏం చేయాలి? మనము మన పాపాలని ఒప్పుకొని మనం సిద్ధంగా ఉండాలి. ఆ ప్రభుని అంగీకరించడానికి, ఆ ప్రభు మార్గంలో నడవడానికి నీవు నేను మనమందరం కూడా సిద్ధంగా ఉండాలి అని యేసు ప్రభు వారు భూమి మీదకి ప్రకటన చేశారు. మారు మనసు పొందండి అన్నాడు. ఈ మనసు అండి మారు మనసు పొందమన్నాడు. ఆ మారు మనసు పొందిన వారు ప్రభుతో యుగ యుగాలు ఉంటారు. మారు మనసు పొందిన వారు యుగ యుగాలు నరకములో మ్రగుతూ ఉంటారు. యేసు ప్రభు వారిని నమ్ముకోవడం వల్ల కాదు, ఆయన నమ్ముకుని ఆ విధంగా నమ్ముకుంటే ఉపయోగం లేదు. నమ్ముకుని ఆయన చెప్పిన విధంగా నడిస్తేనే ఉపయోగం. నమ్ముకోకుండా ఆయన చెప్పిన విధంగా వినకుండా ఉన్నామా? ఆయన ఏమన్నాడు? అగ్ని ఆరదు పురుగు చావు. అగ్ని ఆరదు పురుగు చావు. అగ్ని ఆరదంటే యుగ యుగాలు మండేటువంటి అగ్నిలో పడవేస్తాడు ఆయన. నువ్వు కనుక ఆయన మాట వింటే యుగ యుగాలు మరి ఆయనతో యుగ యుగాలు రాజ్యం చేసేటువంటి అవకాశాన్ని ఆయన ఇస్తూ ఉన్నారు. మరి ప్రభు నమ్ముకుని మారు మనసు పొందిన వాడు తప్పనిసరిగా ఆయనతో రాజ్యం చేస్తాడు. రాజ్యం చేయడానికి ఆయన రానై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సిద్ధపాటు, ఈ క్రిస్మస్ ఆల్రెడీ కేమ్ టు ద వరల్డ్. ఆయన లోకానికి వచ్చాడు. లోకానికి ఆయన వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వాక్యాన్ని ప్రకటించాడు. ఆయన వాక్యాన్ని ఇంకా తెలియని వారికి ప్రకటన చేస్తూ ఉన్నారు. క్రైస్తవం అంటే వ్యాపారం కాదు. క్రైస్తవం అంటే ఏదో ఆశించేసేటువంటిది కాదు. క్రైస్తవం అంటే ఈ రోజున ఒక సాక్రిఫైస్, త్యాగము, ఇచ్చేదే కానీ ప్రేమను పంచేదే కానీ ప్రేమ దాచుకునేది కాదు. క్రైస్తవ ప్రియదేవుని బిడ్డలారా, క్రీస్తు అంటేనే ప్రేమ. క్రీస్తు ప్రేమ పరిపూర్ణమైనటువంటి రోజు ఈ రోజు అండి. దేవుని ప్రేమ పరిపూర్ణమైంది. క్రీస్తు ప్రేమ ప్రపంచానికి ప్రకటించబడింది. కాబట్టి ఈ రోజున ఈ క్రిస్మస్ దినాన ఏం చేస్తారంటే పేదలకు సహాయం చేస్తారు. చాలా మంది గిఫ్ట్లు ఇస్తారు. గిఫ్ట్ ఇచ్చే ఆచార్యం ఎక్కడి నుంచే వచ్చిందండి? నికోలస్ గారు, బిషప్ గారు, ఆయన మరి స్వార్థ చేస్తున్న ఊర్లో పేద ప్రజలకు మీకు ఏమి కావాలో ఒక లిస్ట్ రాసి ఉన్నాను అంటే వాళ్ళందరూ వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం, వాళ్ళ ఆనందం, ఎవరు బాధపడే వాళ్ళు భూమి మీద ఉండకూడదు అన్నారు. ఎవరు కూడా ఇంకా దుఃఖపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు, రోధించే వాళ్ళు, వేదన పడేవాళ్ళు ఎవరు ఉండకూడదు. వాళ్ళందరినీ కూడా సంతోషంగా ఉంచాలని చెప్పేసి వాళ్ళందరూ ఇక్కడ గిఫ్ట్లు ఇవ్వడం కోసం మీ అందరూ ఏమేమి కావాలి లిస్టులు రాసి పెట్టమన్న వాళ్ళ ఇంటి గుమ్మాల దగ్గర. ఆ విధంగా చేసి శాంటా క్లాస్ అంటాం మనకి. అర్థమైందా? శాంటా క్లాస్ అంటే సెయింట్ నికోలస్. ఆయన అందరికి అందుకే క్రిస్మస్ తాత అని చాక్లెట్లు గిఫ్ట్లు అంటామంటారు. అక్కడి నుంచి వచ్చింది ఆచారం. ఇక భూమి మీద ఎవరు బాధల్లో ఉండకూడదు, ఎవరు దిగులు పడుతూ ఉండకూడదు. దేవుడు వచ్చి మరి దేవుడే తన ప్రేమను పంచాడండి. దేవుడు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుని పంపిస్తే ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ఆయన యందు ఎందరైతే విశ్వాసం ఉంచారు వారందరూ కూడా ఏం కలుగుతుంది? చూడండి, యోహాను సువార్త 3:16 వచనం. యోహాను సువార్త 3:18 వచనం. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. వాని యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఆయన ఏ విధంగా అనుగ్రహించాడు? ఆయన యందు నిత్య జీవం ఉంటుంది. కాబట్టి అందుకే యేసు ప్రభువాన్ని మనకు ఒక గిఫ్ట్ గా, ఒక బహుమానంగా దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన యందు విశ్వసించు వాడు నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. అంటే ఈజ్ ఎ గిఫ్ట్ టు ద వరల్డ్. అయితే ప్రపంచానికి ఒక బహుమానము. ఎవరు ప్రపంచానికి బహుమానం? ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు.
ఆయన్ని ఒక బహుమానంగా తండ్రి అయినటువంటి దేవుడు పంపించి ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడి యొక్క ప్రేమ, దేవుని యొక్క తెలుసుకొని ఉన్నాం. ప్రియమైన బిడ్డలారా, మనం లూకాసు సువార్త 2వ అధ్యాయం 11వ వచనం 14వ వచనం చదువుతాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 14వ వచనము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయించుండేను. దేవుని స్తోత్రం. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? ఎవరు చెప్తున్నారు? దేవదూతలు చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? దేవదూతలు ఏమని చెప్తున్నారు? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. అంటే దేవునికి మహిమ ఎవరు కలగాలి? మనుషులు కాదు, మనుషులు కాదు. మహిమ దేవునికి. ఎవరికి? మహిమ దేవునికి. మహిమ ఆయనది. సో ఇప్పుడు ఆయనకి భూమి మీద, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏముండాలంట? సమాధానము కలుగునుగాక. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. దేవుని స్తోత్రం. మరి ఇప్పుడు దేవుడికి ఇష్టమైన వాడువేనా? ఇష్టమైన మీరు అందరూ అమ్మ చెప్పండి. ఇష్టమైన వాళ్ళేనా? ఇష్టమైన వాళ్ళకి ఏం కలుగుద్ది? సమాధానం కలుగుద్ది. లేకపోతే సమాధానం ఏముంటది? అంత టెన్షన్. అర్థమైందా? 24/7 టెన్షన్. TNT టెన్షన్. అర్థమైందా? టీ తాగాలి, కాఫీ తాగాలి. అర్థమైందా? పార్క్కి వెళ్ళాలి, రెస్టారెంట్కి వెళ్ళాలి, బీచ్లకి వెళ్ళాలి. ఎందుకు? టెన్షన్ పోవాలి అంటే రిలాక్సేషన్ కావాలి. ఏం కావాలి? రిలాక్సేషన్ కావాలి. ఇది మన యొక్క జీవితం. అంటే ఇప్పుడు నీకు ఎందుకు యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చారు? ఇప్పుడు దూతలు చెప్తున్నారండి ఇది. భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానం ఇవ్వడానికి. ఎవరు ఆయనకి ఇష్టమైన వాళ్ళు అంటే ఎవరైతే ఆయన్ని అంగీకరించారో వాళ్ళందరూ కూడా ఆయనకి ఇష్టమైన వాళ్ళు. ఎవరైతే ఆయన మాట విన్నారో, ఎవరైతే ఆయన మార్గం నడుస్తున్నారో వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టమైన వాళ్ళే. సో అప్పుడు వీళ్ళందరూ కూడా ఏముంటది? సమాధానం ఉంటుంది. మన హృదయంలో సమాధానం ఉంటుంది, మన ఇంట్లో సమాధానం ఉంటుంది, మన యొక్క ఊర్లో సమాధానం ఉంటుంది. సమాధానము లేదంటే నీలో ఎవరు లేరు? దేవుడు లేడు. తనకిష్టులైన వారికి భూమి మీద సమాధానము కలుగుతూ ఉన్నది. సో ఆ సమాధానాన్ని అనుగ్రహించడానికి, ఆ ప్రేమను పంచడానికి దేవుని బిడ్డలారా ఇప్పుడు ఆ సమాధానాన్ని ఇవ్వడానికే దేవుడు భూమి మీదకు యేసయ్యను పంపించి ఉన్నాడు. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 18వ వచనం నుంచి. సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొని ఆ సమాధాన పరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. దేవుని స్తోత్రం. ఈ అపరాధుల్ని, ఈ పాపుల్ని పాపులుగా ఎంచకుండా ఈ పాపం ఎవరి మీద వేశారు? యేసు ప్రభు వారి మీద వేశారు. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుటకు దేవుడు వారిని అపరాధులుగాను వారి అపరాధములను వారి మీద మోపలేదు. మన అతిక్రమముల చేత అతడు నలగగొట్టబడెను. నీ అతిక్రమం, నా అతిక్రమముల చేత ఎవరు ఆ శిక్షణ పొందింది? ఎవరు? యేసు ప్రభువు. ఇప్పుడు అపరాధములు ఎవరి మీద వేసాడు దేవుడు? తండ్రి దేవుడు ఎవరి మీద వేసాడు? యేసు ప్రభు వారి మీద వేసాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా వేసి ఆయన 20వ వచనం చూడండి. కావున దేవుడు మా ద్వారా దేవుడు వేడుకొనినట్టు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మును బతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఎగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవుని స్తోత్రం. అంటే ఏ పాపమెరుగని ఆయనను మన కోసం ఎలా చేసే తండ్రి దేవుడు? పాపిగా చేశాడు. ఆయన పాపిగా చేశాడు. ఎందుకంటే ఈ రోజున ఎందుకు యేసు ప్రభు వారిని మన కోసము పాపముగా చేశాడంటే తండ్రి దేవుడు సమాధాన పరిచేది ఎవరు? నిన్ను నన్ను సమాధాన పరిచేది ఎవరు? యేసు ప్రభు. ఆయనతో సమాధాన పరచడం కోసమే
మరి ఈయనేం చేశాడు? యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ ఆ ప్రేమ మరి ఆయన యొక్క కృప వలన మనం అందరము కూడా నీతిమంతులుగా తీర్చబడి నిత్య రాజ్యానికి వారసులం అవుతున్నాం. కానీ నీ నీతి క్రియలు కాదు, నా నీతి క్రియలు కాదు. మన నీతి దేవుని ఎదుట ఎలా ఉంటుందంట? ఎలా ఉంటుందండి? మురికి గుడ్డలు లేకుంటుందని వాక్యం సెలవిస్తున్నది. యెహోషువ ఏమన్నాడు? నువ్వు మలినమైన వస్త్రం ధరించుకున్నవాడు దూరంగా వెళ్ళమన్నాడు. నీ మనసు, నీ శరీరము అంటే అందరం అనుకుంటాం కొత్త బట్టలు వేసుకోవాలి, దేని చర్చికి అనుకుంటాం. మా ఫస్ట్ ఏమి మనసును శుద్ధి చేసుకోవాలి. మనం ఏం చేయాలండి? మనసును శుద్ధి చేసుకొని మనసును పరిశుద్ధపరచుకొని దేవుని దగ్గరికి వెళ్ళాలి. కానీ ఈ వస్త్రాల్లో ఏమీ లేదండి. వస్త్రాల్లో ఏమీ లేదు, హృదయంలో ఉంది. అందుకే యెహోషువతో అన్నాడు, నీ మలిన వస్త్రాలను ధరించిన వాడు దూరంగా ఉంటాడు. సో మరి ఇప్పుడు మనల్ని ఆయన సంఘం నుంచి వెలివేయగలడు, కానీ ఈనాడు కూడా అలా చేయలేదు. మన పాపులమై ఉండగానే ఆయన నీ కొరకు నా కొరకు ఆ పాపమును తుడిచివేయడం కోసం శిలువలో ప్రాణాన్ని పెట్టాడు. దేవుని స్తోత్రం. ఏ పాపం వెలుగని ఆయనను ఒక నరుడిగా తండ్రి పంపించి ఆ యొక్క నరుల మధ్య ఆయన సహవాసం చేశాడు. ఇప్పుడు తాగుతున్న వాడి దగ్గర మంచోడు ఉంటే ఏమంటారండి? తాగుతున్నాడు. పేకాట వాళ్ళ దగ్గర ఉంటే పేకాట ఆడుతున్నాడు. మరి ఇప్పుడు పాపుల మధ్య యేసుప్రభు వారు వచ్చి ఆయన ఏమన్నారు? యేసుప్రభు వారంట మరి ఒకళ్ళ ఇంట్లో పిలిస్తే ఆయన భోజనానికి వెళ్ళాడు. వెళితే పరిసయ్యులు, సద్దుకాయులు వీళ్ళందరూ ఏమంటున్నారంటే ఆమె ఎలాంటిదో అలాంటి వాడు ఆయన తెలిస్తే ఆ ఇంటికి వెళ్ళేవాడా? అప్పుడు యేసుప్రభు వారు, నేను పాపుల కొరకు భూమి మీదకి పాపులను పిలవడానికే వచ్చాను, కానీ ఆరోగ్యవంతులకు వైద్యులకు అవసరం లేదు కదా. రోగులకే ఎవరు కావాలి? డాక్టర్ గారు ఎవరు కావాలి? జానోస్ ఎవరు కావాలి? పేషెంట్స్ కావాలా? పేషెంట్స్ ని మరి హెల్త్ ఇవ్వాలంటే ఎవరు కావాలి? డాక్టర్ గారు కావాలి. ఆ యొక్క పరమ వైద్యుడిగా ఆయన భూమి మీదకి వచ్చి ఏమన్నాడు? నేను పాపులను పిలువచ్చి తిని అన్నాడు. నీ కొరకు నా కొరకు అంటే మన యొక్క స్థితిలో మనతో సహవాసం చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే మన సహవాసము భూమి మీద ఎవరితో? మనుషులతో కాదు. మన యొక్క సహవాసము దేవునితో. అంటే దేవుడు భూమి మీదకి వచ్చి మనుషులతో సహవాసం చేశాడు. ఆ రోజే క్రిస్మస్ అండి. అదే క్రిస్మస్ అంటే అంత గొప్ప మరి యొక్క విశ్వానికి సృష్టికర్త, ఈ యొక్క సర్వమును సృష్టించి కాపాడుతున్నటువంటి దేవుడు భూమి మీదకు మనుషులకు వచ్చి మనుషులతో సహవాసం చేయడానికి వచ్చి ఉన్నాడు. మరి ఈ రోజున మనమందరం కూడా చూడండి, తీతుకు రాసిన పత్రిక చూడండి 3వ అధ్యాయంలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 4-7 వచనాలు. మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పునని పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయడం ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఇప్పుడు మన నీతి కార్యములు కాదంట, ఎవరు? యేసుక్రీస్తు వారి ద్వారా పునర్జన్మ సంబంధమైన స్నానం అంటే బాప్తిసం ద్వారా పాపాన్ని కడిగి వేసుకొని పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావాన్ని కలుగ చేయడం ద్వారా ఆయన మనల్ని రక్షించాడు. అంటే పాత జీవితం అంతా కూడా ఏం చేశాడు? ఆయన కొట్టివేసి నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని మనకు ఆయన ఇచ్చి ఉన్నాడు. హేజ్కేలు కూడా అదే వాక్యం చెప్పి, హేజ్కేలు ప్రవక్త కూడా మరి అదే వాక్యం చెప్పాడు. మరి ఏమని చెప్పాడు ఆయన? మీకు నూతన హృదయమును నూతన స్వభావమును మీకు ఇచ్చి, మీలో ఉన్న రాతి గుండెని తీసివేసి ఏమిస్తానని ఆయన? మాంసపు గుండెని ఇస్తాను. అంటే మన యొక్క స్వభావం కరడు కట్టింది. అంటే ఏమైపోయిందండి? కరడు పాలు మరిగి ఏమైపోతాయి? పాలని కూడా ఆవిరైపోతాయి. అలాగా మన హృదయం కూడా అంటే పాపం చేసేవాడు, దొంగతనం చేసేవాడు చిన్న దొంగతనం చేస్తాడు చిన్నప్పుడు, పెద్ద అయితే బ్యాంకు దొంగతనం చేస్తాడు. తర్వాత ప్రపంచంలో దేనైనా దొంగతనం చేయగలరు, దేనైనా క్షణాల్లో మనం చేయగలరు.
మరి ఈ రోజున ప్రపంచంలో మనుషులు ఎలా దొంగతనం, వాళ్ళు ఎలాంటి అవసరం లేదు, ఇంట్లో కూర్చొని దొంగతనం చేస్తారు. సైబర్ క్రైమ్స్ అంటారు. ఏమంటారండి దీన్ని? సైబర్ క్రైమ్స్. అంటే ఏ విధంగా అయినా కానీ తను సుఖంగా జీవించాలి కాబట్టి సైబర్ క్రైమ్స్కి అలవాటు పడ్డారు. అంటే ఇలాంటి స్వభావం కలిగి మనుషులు ఉంటే, సో మనం కూడా పాపం చేసిన వాడు ఈ రోజు పాపం చేయని తీర్మానం చేసుకున్నాడు, రేపు కూడా చేశాడు, తర్వాత రోజు కూడా చేశాడు, తర్వాత కూడా చేశాడు. ఆయన మనసు ఏమవుద్దండి? కఠినం అయిపోద్దా అవదా? మొద్దు బారదా? అంటే మన మొద్దు బారిపోయింది. అంటే ఇంకెలాంటి చలనము లేదు. అచేతన వ్యవస్థలోకి వెళ్ళిపోతూ ఉన్నా, మన పాపాన్ని మనం కడుక్కోలేకపోతున్నా, మన దేహాన్ని శుద్ధి చేసుకోలేకపోతున్నా. అంటే ఎందుకంటే ఈ స్థితిలో ఉన్న మనల్ని ఆయన ఏం చేశాడంటే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, బాప్తిసం ద్వారా నీ పాపాన్ని కడిగి వేశాడు. బాప్తిసం ద్వారా నీ పాపాన్ని కడిగి వేసి నిన్ను పరిశుద్ధపరిచి ఆ పరలోకానికి నిన్ను వారసునిగా చేసి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ పాపాన్ని కడిగి వేసినా కడిగి వేయలేదా? అందరి పాపాన్ని కడిగి వేసి మనందరినీ కూడా నూతన పరిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డామండి. ఎవరి వలన? ఆయన కృప వలన మనమందరం కూడా నీతిమంతులుగా తీర్చబడ్డాము. నిత్య జీవును కూర్చున్న నిరీక్షణ ఆయన ద్వారా మనకు కలిగింది. ఆయన పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ద్వారా మనకు సమృద్ధిగా దయచేసి నేను వాక్యం చెప్తున్నది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభువు తన యొక్క అంటే తనతో తండ్రితో సమాధాన పరచడానికి భూమి మీదకి ఎవరు వచ్చారు? యేసు ప్రభు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు తనకి ఇష్టమైన వారికి సమాధానం. ఇప్పుడు సమాధానం ఎవరికి కావాలి? నీకు, సృష్టికర్తకు. సమాధానం ఎవరికి కావాలి? నీకు, నీ పక్కన కాదు. ఇప్పుడు సమాధానం నీ పక్కన ఇప్పుడు కాదు, రేపైన సమాధానం వస్తుంది. కానీ విశ్వానికి సృష్టికర్త అయినటువంటి దేవుడికి నీకు సమాధానం కావాలి. ఈ సమాధానకర్తగా ఎవరున్నారు? యేసు ప్రభువారు ఉన్నారు. దేవుని స్తోత్రం. ఈ సువార్తను మీకు ప్రకటించుచు క్రీస్తు కోసమే, క్రీస్తుతో మిమ్మల్ని ఏకం చేయడం కోసమే మేము రాయబారులుగా ఉన్నామన్నారు. ఎవరు? పౌలు గారు, మిగిలిన శిష్యులు కూడా సువార్తను బోధిస్తూ మేము రాయబారులుగా ఉన్నాము. మరి ఈ రోజున మన స్థితికి దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానం చేయడానికి, దేవునితో ఐక్యం చేయడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. తనకిష్టులైన వారికి భూమి మీద ఏం కలుగుతుంది? సమాధానం. మరి దేవుడు లోకాన్ని ఏం చేశాడు? ఎంతో ప్రేమ అన్నాడు. ఎంత ప్రేమించాడు. ప్రేమించాడని చెప్పొచ్చు కదా. ఎంతో అని ఎందుకు అన్నాడు? ఎంతో అని ఎందుకు అన్నాడు? అది అంటే అంటే ఆ ప్రేమకు ఒక లిమిట్ లేదు, దానికి ఎలాంటి పరిమితులు లేవు. అంటే ఇది అంతగా దేవుడు లోకాన్ని ప్రేమించాడు. దేవుడి స్తోత్రం. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని భూమి మీదకు తీసుకుని వచ్చాడు. దేవుడి బిడ్డలారా, ఈ రోజున మరి మనమందరం కూడా ఆ విషయాన్ని ఎదుర్కోవాలి. ఆ ప్రేమ ఎలాంటిదంటే మొదటి యోహాను చదువుతూ ఉన్నాం మనం. మొదటి యోహాను గారు రాసిన లేఖ 4వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. మొదటి యోహాను గారు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమించుము. ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించడమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు
తన కుమారుని పంపెను, ఇందులో ప్రేమ ఉన్నది. దేవుని స్తోత్రం. అంటే ఇట్టి రీతిగా దేవుడు మనల్ని తండ్రితో ఐక్యపరచడానికి భూమి మీదకి యేసు ప్రభువారిని పంపించి ఉన్నారు. దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి ఎందుకు పంపాడంటే మనం అందరూ ఆయన ద్వారా జీవించినట్లు. ఎవరి ద్వారా? ప్రభు ద్వారా, యేసు క్రీస్తు ద్వారా జీవించినట్లే యేసు క్రీస్తు వారిని భూమి మీదకు దేవుడు పంపించాడు. లేకపోతే పంపించాల్సిన అవసరం ఉందా? పంపించాల్సిన అవసరం ఉందా? లేదు. లేకపోతే అగ్నియారదు పురుగు నరకములో ఆ నరకములోనికి పడేవాళ్ళ అగ్నిగుండములోనికి పడేవాళ్ళని. సో అలాంటి వారిని దేవుడు ఈ రోజున జీవము ఇవ్వటానికి తన దేవుడు ప్రేమ మరి ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించాడు. దేవుని స్తోత్రం. నువ్వు జీవిస్తావని ఆశ ఉందంటే, నువ్వు జీవిస్తావన్న నిరీక్షణ ఉందంటే, నీకు జీవం ఉందన్నటువంటి కోరిక ఉందంటే, ఇది కేవలము యేసుక్రీస్తు వారు భూమి మీద రావడం వల్లనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ప్రేమ మనల్ని ఎంతగా హెచ్చించిందో చూడండి. అందరూ అనుకుంటారు. సో నువ్వు అనుకుంటావు, నేను దేవుని ప్రేమిస్తున్నానండి, దేవుడిని నమ్ముకున్నానండి. నువ్వు నమ్ముకోవడం కాదు, ఆయన నిన్ను నమ్మాలి. ఎవరు నమ్మాలి ముందు? దేవుడు. నువ్వు నమ్మడం ఏంటి? ఎందుకు పనికిరాని వాళ్ళు మనం? నువ్వు నేను నమ్మడం ఏంటి? దేవుడు నిన్ను నమ్మితే ఆయన యొక్క రాజ్యములో నిన్ను నిలబెడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు కొందరే. వీళ్ళందరూ రారు. క్రీస్తునందున్న వానికి ఏ శిక్షా విధి లేదు. అందరూ వాక్యం చెప్తారు. ఆ వాక్యం పట్టుకుని ఏది చేసినా పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటారు. తప్పు. మరి ఈ రోజున దేవుడు మనకు తెలియచేస్తున్నది ఏంటంటే, తన అద్వితీయ కుమారుని వలన మనము జీవించేటువంటి వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున ఈ ప్రేమ మనలో ఏం కలిగిస్తుంది? జీవము కలిగిస్తుంది. ఏం కలిగిస్తుందండి? జీవాన్ని కలిగిస్తుంది. దేవుడు లోకంలో ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించని చెప్పింది. ఆ అద్వితీయ కుమారుని ద్వారా మనము జీవించాలని తండ్రి దేవుడు కోరుకున్నాడు. దేవుని స్తోత్రం. ఆ తండ్రియే మరి ఈ రోజున మనందరి కూడా ఎవరు నశించిపోవడం, ఏ కుమారుడు నశించిపోవడం తండ్రి ఒప్పుకోండి. తన బిడ్డలు ఎవరు కూడా నశించిపోవాలని ఆయన కోరుకోడు. అంతటా అందరూ మారు మనసు పొంది రక్షణ పొందాలని, యుగయుగాలు తన రాజ్యములో ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఒక తండ్రి తన పిల్లలు ముందు ఆడుకుంటుంటే చాలా సంతోషపడతా ఉంటాడు. కోడి తన పిల్లల్ని మరి ఆహారం తీసుకో అన్ని కూడా చక్కగా పిల్లల్ని కూడా కాపాడుతుంది. పక్షి తన పిల్లల కోసం మేధం తీసుకొచ్చుకుంటుంది. మరి మనుషులు వాళ్ళ పిల్లల కోసం చాలా మంది అంటారు, మా పిల్లల కోసం ఏదైనా చేస్తానని. మరి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు సరిగా ఉండాలి, మన పిల్లల్ని సరిగా పెంచాలి. ఈ రోజున నువ్వేమీ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పాపంలో పడకుండా పెంచామనుకో, అదే కోట్ల ఆస్తి. ఈ రోజు ధనము లేకపోయినా బ్రతకొచ్చు, కానీ క్రీస్తు ప్రేమ లేకపోతే మనం బ్రతకలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు ప్రేమ మనం ఎలా ఏం చేస్తుందంటే బ్రతికిస్తుంది. క్రీస్తు ప్రేమ మనం జీవింప చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆ పరలోకానికి వారసులుగా ఉండటానికి దేవుడు మనందరినీ కూడా మరి తన బిడ్డలుగా చేసుకుని ఉన్నాడు. కాబట్టి మనం పాపులమై ఉండగానే ఆయన మనల్ని పిలుచుకుని ఉన్నాడు. దేవుని బిడ్డలు, మన కొరకు సమాధానపరచడానికి ఎవరు పంపించారు? యేసుక్రీస్తు వారిని పంపించారు. ఈ రోజున మరి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలంటే మనమందరూ కూడా మరి ఏం చేయాలంటే దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువు వారు భూమి మీద రక్షకుడుగా వచ్చారు. చూడండి 14వ వచనం, 1 యోహాను 1వ అధ్యాయం 4వ అధ్యాయం 14వ వచనం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుట నేను చూసి సాక్షిస్తున్నాను. దేవుని స్తోత్రం. యేసు దేవుని కుమారుని ఎవడు ఒప్పుకొనునో వారిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వారి దేవుని యందు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడు అని ఎవడు ఒప్పుకున్నాడు వారిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు, వాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి ఈ రోజున మరి ఆ ప్రేమ
ఆ సమాధానం మనలో ఉండాలి, మన కుటుంబాల్లో ఉండాలి. మరి ఈ భూమి మీద మనం బ్రతికినంత కాలం కూడా మహిమ, ఘనత, ప్రభావం ఎవరు చెల్లించాలి? దేవునికి ఒక్కడికే చెల్లించాలి. దేవుని స్తోత్రం. ఈ రీతిగా దేవుడు మనల్ని బ్రతికించడానికి, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారని మనల్ని బ్రతికించడానికి భూమి మీదకి వచ్చిన దేవుని స్తోత్రం. అంటే చీకటిలో నడిచేటువంటి మనల్ని, మన బ్రతుకుల్ని వెలుగులో తీసుకురావడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి మనిషిగా వచ్చారు. మనిషిగా వచ్చి మనందరినీ కూడా ఈ పాపం నుంచి మన యొక్క ట్రాక్ అంతా కూడా తప్పించి సత్యమైన యథార్థమైన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ క్రిస్మస్ అంటేనే దేవుడు భూమి మీదకి తన కుమారుని పంపించాడు. దేవుడే నరుడయ్యాడు. దేవుడే నరుడయ్యాడు. భూమి ఆకాశం మరి ఏకమైనటువంటి రోజు. ఇంతకుముందు ఆదాము అవలు మరి భూమి మీద ఉన్నప్పుడు దేవుడు పరలోకానికి భూమికి ఎలాంటి అగాధము లేదు, ఎలాంటి అగాధము లేదు. సో దేవుడు అనుక్షణం కూడా వాడుతూ ఉన్నాడు. మరి ఈ యొక్క పాపులు, ఈ మనుషులందరూ దేవునికి వ్యతిరేకం అవడం వల్ల దేవునికి మనుషులకు మధ్య ఒక అగాధం ఏర్పడింది. ఈ అగాధాన్ని తీసివేయడానికి యేసుప్రభువారు భూమి మీద పంపించారు. మరలా మనుషులు పాపం చేశారు కాబట్టి మరలా మొదటిసారి ప్రేమతో వచ్చాడు. దేవుడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ప్రేమతో కుమారుని పంపించాడు. ఈ ప్రేమ అయిపోయింది. ఇప్పుడు ఏమైపోతుంది? ఇప్పుడు అంతా కూడా ప్రేమకాలం అయిపోయింది, కృపాకాలం. ఇప్పుడు ఏ కాలం వస్తుంది? ఆయన మరలా రానయ్యున్నాడు. సో మనం ఎక్కడ జీవిస్తాం? ఆయన వచ్చిన తర్వాత మరి భూమి మీద మరి మృతులైన వారు, జీవిస్తున్న వారు అందరూ కూడా న్యాయపీఠం ఎదుట నుంచోవాలి. న్యాయపీఠములో ఆయన గొర్రెల్ని, మేకల్ని వేరుపరిచినట్టుగా పాపుల్ని, మంచివాళ్ళని వేరుపరుస్తాడు. దేవుడు నమ్ముకున్న వాళ్ళని, రక్షణ వారిని, రక్షణ లేని వారిని వేరుపరుస్తాడు. సో ఆయన వేరు చేస్తున్నప్పుడు మనం ఏ గుంపులో ఉన్నాము ఒకసారి పరీక్షించుకోవాలి. అంటే ఇది సిద్ధపాటు. ఈ సిద్ధపాటు యేసు ప్రభువారి యొక్క రాకను సిద్ధం చేయడానికి బాప్తిస్మ యోహాను వారిని భూమి మీదకు 400 సంవత్సరాలు ఆగిపోయినటువంటి ఆ యొక్క కమ్యూనికేషన్ ని దేవుడు బాప్తిస్మ యోహాను ద్వారా మరలా ప్రకటించాడు. దేవి స్తోత్రం. బాప్తిస్మ యోహాను గారు ప్రకటిస్తూ ఆయన వస్తాడు, ఆయన త్రోవను సరళము చేయడానికి వచ్చినటువంటి వాళ్ళే గాని నేను మాత్రము ఆయన కాదు అన్నాడు. నేను కాదు, నేను మెస్సయాను కాదన్నాడు. నేను లోకానికి రక్షకుడి కాదన్నాడు. ఆ యొక్క రక్షకుడికి, ఆ మెస్సయాకు మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చిన వాడిని నాలో ఏమి లేదన్నాడు. ఈ రోజున బోధిస్తున్న నాలో కూడా ఏం లేదు. ప్రియమైన బిడ్డలారా, నేను మీ వంటి వాడిని దేవుడు నిలబెట్టి మీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి ఈ రోజున మనం సిద్ధపడదాం, జీవింపచేసేటువంటి ఆ క్రీస్తులో విశ్వాసం ఉంచుదాం, ఆయన గురించి ప్రకటిద్దాం, అందరూ కూడా ఆయన చూపించిన మార్గంలో నడుద్దాం. మరి ప్రియమైన బిడ్డలారా, క్రిస్మస్ అంటేనే మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఆ డెకరేషన్స్, ఇవన్నీ కూడా వస్తాయి. వీటన్నిటికంటే ముందు మన హృదయాన్ని డెకరేట్ చేసుకోవాలి, మన అంతరంగాన్ని సరిదిద్దుకోవాలి, మనలో ఉన్నటువంటి పాపాన్ని సరి చేసుకోవాలి. ప్రతి సంవత్సరం క్రిస్మస్ చేసుకుంటాం, ప్రతి సంవత్సరం బట్టలు కొనుక్కుంటారు, ప్రతి సంవత్సరం ఇంటికి పెయింట్ వేస్తారు. ఏది చేసినా కానీ క్రిస్మస్ కాదు. నిజమైన క్రిస్మస్ క్రీస్తు వారు నీ హృదయంలో రావాలి. నీ హృదయంలోనికి రావాలి. ప్రభు నీ హృదయంలో ఉన్నప్పుడు నిజమైనటువంటి వెలుగు, నిజమైనటువంటి క్రిస్మస్ ఇదే. మరి ఈ యొక్క క్రిస్మస్ ఆనందాన్ని మనం ఆస్వాదించాలి. క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టడం వల్ల ప్రపంచానికి ఏమి కలిగింది? ఆనందం కలిగింది. ప్రియమైన బిడ్డలారా, ఆయన పుట్టడం వల్ల భూమి మీద ఏం కలిగింది? ఆనందం కలిగింది. ఆనందం మనం పొందుకోవాలి. ఆ ఆనందాన్ని మనం వేరు వారికి కూడా దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి యొక్క వాక్యను దీవించి మరి కూడికి ఏర్పాటు చేసుకున్న గృహాన్ని కూడా దేవుడు ఆశీర్వదించును గాక.